ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు తన వాక్కు ద్వారా ఈరోజు మీతో మాట్లాడబోచున్నాడు. కీర్తనలు 56వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. హల్లెలూయా. నా ప్రియమైన కుమార్తె కుమారుడా, ఈ వాక్యమును వింటున్నాను నా ప్రియ సహోదరి. దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నీవు యెహోవాయందు నమ్మిక ఉంచు, ఆయన నీ యొక్క ప్రతి కార్యమును సఫలం చేసే దేవుడు. నరులను నమ్ముట వ్యర్థము, నరులు నీకు సహాయం చేయరు, నరులు నేను గొప్ప స్థాయిలో పెట్టరు. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వచనం. గిద్యోను కంటండి ఎవరు సహాయం చేసేవారు లేరు, గిద్యోనుకు ఎవరు వెనక బలం లేదు. కులములో కనిష్ఠుడు, గోత్రంలో చిన్నవాడు అయినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు పరాక్రమ గల బలాధ్యుడైన గిద్యోనని లేవనెత్తి ఆ గిద్యోని నిలబెట్టి యుద్ధంలోకి నడిపించింది దేవుడు. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వెప్పుడు కూడా ఏ విషయంలో కూడా శ్రద్ధ చేయదు. నీ గెలుపు నీవు చేసే ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ఈ రోజు నుంచి ప్రారంభించు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, నువ్వు ఉన్నత స్థితిలోకి ఎదగాలన్నా, గొప్ప స్థాయిలోకి ఎదగాలన్నా నీకు నరులు నీకు సహాయం చేయరు, నీ అన్నదమ్ములు నీకు సహాయం చేయరు, నీ అక్క చెల్లెలు నీకు సహాయం ఇచ్చారు. గొప్ప స్థితిలోకి నడిపించింది నీ యొక్క ప్రార్థనా శక్తి మాత్రమే. ఆ ప్రార్థనా శక్తిని ప్రారంభించడం మొదలు పెడితే నీ గెలుపుని ఎవరు ఆపు చేయలేము. దయచేసి కళ్ళు మూసుకొని ఈరోజు ప్రార్థన చేసుకోవచ్చు. స్తుతులు స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత కృపగలిగిన దేవ, ఈ వాక్యమైన బిడ్డను బట్టి ప్రార్థించుచున్నాను ప్రభువా. ప్రతి కుటుంబమును యేసు నామములో దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత కలుగును గాక, బలహీనతతో ఉన్న వారికి బలపరచబడును గాక, క్యాన్సర్ వ్యాధులతో ఉన్న వారికి ఇప్పుడే స్వస్థత కలుగును గాక, ఎయిడ్స్ రోగులతో ఉన్న వారికి స్వస్థత కలుగును గాక, బీపీ షుగర్తో ఉన్న వారికి స్వస్థత కలుగును గాక, కిడ్నీ ప్రాబ్లంతో ఉన్న వారికి స్వస్థత కలుగును గాక, గర్భఫలములకు ఎన్నో సంవత్సరములు చింతిస్తున్న వారికి యేసు నామములో గర్భము తెరవబడును గాక, కడుపులో కంతులు గడ్డలు ఉన్న వారికి స్వస్థత కలుగును గాక, పరిశుద్ధాత్మ శక్తి వారి యొక్క గర్భాలు ప్రవేశింపచేయమని ప్రార్థించుచున్న బలమైన కార్యములు చేప్రవ, అనేక హృదయములు తెరవబడిన గాక. నా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి, జీవము కలిగిన దేవా నీకు స్తోత్రములు. నే నామమున మోకరించిన వారికి సమస్తము చేయగలిగిన దేవుడు. నా ప్రియ సహోదరి, నువ్వు మోకరించి ప్రార్థించగలిగితే ఆయన నీ గెలుపు చూసే దేవుడు, నిన్ను ఉన్నత స్థలాల్లో పెట్టే దేవుడు, నిన్ను గొప్పగా వాడుకునే దేవుడు.